మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మేడం, దేవమ్మ ఈ జైలుకు వచ్చినప్పుడు తను చేసిన అరాచకాల గురించి అందరూ కథలుగా చెప్పుకునేవారు. కానీ ఆ తర్వాత దేవమ్మలో చాలా మార్పు వచ్చింది. అవును, రాక్షసురాలు అయిన దేవమ్మ జైల్లోకి వచ్చిన తర్వాత తనని తాను మార్చుకుంది, మామూలు మనిషిగా మారింది. కానీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఎప్పుడూ అజయ్ గురించి అడుగుతూ ఉంటుంది. అలాంటిది తన కొడుక్కిలా జరిగింది అంటే దేవమ్మని అంచనా వేయడం చాలా కష్టం. అందుకే ఆచితూచి చెప్పాలి. ఓకే మేడం, వెళ్దాం పద. దేవమ్మ, జైలర్ గారు, నా కొడుకు అజయ్ ఈ మధ్య నన్ను కలవడానికి రాలేదు. వాణ్ణి చూడాలని ఉంది. ఎవరి ద్వారానైనా కబురు పెట్టగలరా? రాత్రి నుంచి వాణ్ణి చూడాలని నా మనసు ఎందుకో క్షోభిస్తోంది. అది అజయ్కి... ఏంటమ్మా, నా కొడుకు గురించి ఆవిడేదో చెప్పబోతుంటే మీరు ఆపుతున్నారు. ఏమైంది నా కొడుక్కి? చెప్పండమ్మా. నా బిడ్డకి ఏమైనా అయితే ఈ తల్లి మనసు తట్టుకోలేదు. వాడెలా ఉన్నాడు? వాడు బానే ఉన్నాడు కదా? వాడికేం ప్రమాదం లేదు కదా? దేవమ్మ, నువ్వు తల్లివి కాబట్టి నీ మనసు నీకు చెప్తుంది. ఇప్పుడు అజయ్ హాస్పిటల్లో ఉన్నాడు. తనని ఎవరో కొట్టి పడేశారు. తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు. పోలీసులు చూసి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఈ విషయం నీకు చెప్దామని వచ్చాం. అజయ్! ఊరుకో దేవమ్మ, ఇక్కడ నువ్వెంత బాధపడినా అక్కడ ప్రయోజనం ఉండదు కదా. తల్లిగా నీ మనసుకి బాధ ఉంటుంది, కానీ నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. ఎలా అమ్మా? ఒకప్పుడు నేను ఎన్నో అరాచకాలు చేశాను, ఎంతో మంది కన్నీళ్లు చూశాను. కానీ ఎప్పుడూ కూడా ఏ కన్నీటికి కరగలేదు. నేను ఎంత రాక్షసురాలినైనా ఒక అమ్మనే కదమ్మా. నా కడుపును మోసిన బిడ్డ ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడంటే ఈ జైలు గోడల మధ్య ఈ తల్లి మనసు ఎంతలా నలిగిపోతుంది. జైలర్ గారు, మీకు దండం పెడతాను. ఎలాగైనా నా కొడుకుని నేను చూసే ఏర్పాట్లు చేయండి. వాణ్ణి చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. వద్దు, నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఈ విషయం నేను చూస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. మేనేజర్ గారు, కార్తీక్ సార్ పెళ్లి జరిగింది కదా, హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? ఏముంది, వాళ్ళు కోరుకుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు. అయినా నీలిమా మేడం కూడా సార్ని ఎంతగానో ఇష్టపడింది కదా. ఇన్నాళ్లకు తను ప్రేమించినవాడు తనని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా తన ఆనందానికి అవధులే ఉండవు. కార్తీక్ సార్ కూడా భాను మేడం మర్చిపోవడానికి ఇదొక మంచి సమయం. ఎక్కడికో దూరంగానే ప్లాన్ చేస్తూ ఉంటారు. అంతేగా మరి, ఎన్నాళ్ళని చనిపోయిన భార్యని తలుచుకుంటూ ఉంటారు. జీవితం ముందుకు సాగిపోతున్నప్పుడు మనం కూడా జీవితంతో పాటు సాగిపోవాలి. తను ఇష్టపడ్డ మనిషి ఎలాగో వెళ్ళిపోయింది. కనీసం తనని ఇష్టపడిన మనిషిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చని చేసుకున్నట్టున్నారు. అదే కదా ఏ వ్యక్తి అయినా కోరుకునేది. తను ప్రేమించే వ్యక్తి జీవితంలో ఉండాలనే కదా.
నీలిమ విషయంలో అదే జరిగింది. అందుకని కార్తీక్ గారు కూడా ఈ పెళ్లికి హ్యాపీగా ఒప్పుకున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ ఎలా వచ్చారు? మీరు రారనుకున్నాం. ఏంటి, నా ఆఫీస్కి నేను రాకూడదా? దానికి మీ పర్మిషన్ తీసుకోవాలా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి వెళ్తారు కదా అని అలా అన్నాను. మీకు శాలరీ ఇస్తుంది ఆఫీస్లో వర్క్ చేయడానికి, అంతేకాని మా ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరు ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవడానికి, మాట్లాడుకోవడానికి కాదు. అదేంటి సార్ అంత కోపంగా ఉన్నారు? కొత్తగా పెళ్ళయింది, మీరు హ్యాపీగా ఉంటారని, సంతోషాల్లో తేలుతూ ఉంటారని మేమందరం అనుకున్నాం. మరి మీరు మమ్మల్ని తప్పుపడతారేంటి సార్? లుక్, దిస్ ఈజ్ ఆఫీస్. ఇక్కడ వర్క్ మాత్రమే చేయాలి, ఎక్స్ట్రా విషయాలన్నీ మాట్లాడకూడదు. మా గురించి ఆలోచించడం మానేసి పెండింగ్లో ఉన్న పని ఎలా పూర్తి చేయాలో అది ఆలోచించండి. వెళ్ళి పని చూసుకోండి. అదేంటి సార్, మనం ఊహించింది ఒకటైతే ఊహకు అందనట్టు ఎంత సీరియస్ అవుతున్నారేంటి? అదే కదా, వీళ్ళు హ్యాపీగా ఉంటారని మనం మాట్లాడుకుంటుంటే సడన్గా వచ్చి ట్విస్ట్ ఇచ్చారు. ఇంకా మాట్లాడుకుంటుంటే తిట్టినా తిడతారు. పద. అలాగే సార్. డాక్టర్ చెప్పారు కదా, ఇంకా స్పృహలోకి రావట్లేదేంటి? స్వామి, నా రాధ ఈ పాపకి జన్మనిచ్చింది. తను పునర్జన్మ పొందింది. గడిచిన కాలం తన జీవితంలో ఎన్ని కష్టాలు వినిపించిందో నీకు తెలుసు. తను మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని, మా అందరితో మామూలుగా ఉండాలని, తనేంటో తనకి తెలియాలని తను ఎన్నోసార్లు వేడుకుంది. నేను కూడా ఎన్నోసార్లు కోరుకున్నాను. ఇప్పుడు తను హాస్పిటల్లో ఉంది. మరి కాసేపట్లో తను స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్తున్నారు. కళ్ళు తెరిచి చూసిన రాధ నన్ను మురారి అని పిలవాలి. తనకి గతం గుర్తొచ్చింది అని తెలుసుకోవాలి. తన ప్రేమ తనకు తెలియాలి. మళ్ళీ మా జీవితం బావుండాలి. ఈ పాప ఎవరి రక్తమనే ప్రస్తావనే లేదు. తను నా రాధ కూతురు, అంటే నా కూతురు. మా బిడ్డగానే చూసుకుంటాం. అంతేకాని రాధ జీవితంలో మళ్ళీ ఎలాంటి కన్నీళ్లు, ఎలాంటి బాధలు లేకుండా నువ్వే చూడు తండ్రి. మళ్ళీ మరో జన్మెత్తొచ్చిన నా రాధకి ఈ జన్మంతా తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తనని బాగా చూసుకోవాలని, కష్టమనేది తన దరి చేరకుండా ఉంచాలి అని, కన్నీళ్లనేవి తన ఊహల్లోకి కూడా రాకూడదు. ఇలా తన గురించి అనుక్షణం ఆలోచిస్తున్న నేను తనతో ఉండాలని కోరుకుంటున్నాను. తను నా జీవితంలో నా నీడగా బ్రతకాలని కోరుకుంటున్నాను. అది జరిగేలా చెయ్యి. ఇంకెలాంటి ఇబ్బందులు లేకుండా చెయ్యి. నా రాధకి గతం అనేది తీపి గుర్తు కాకపోయినా భవిష్యత్తు మాత్రం చేదుగా ఉండకూడదు. అలా తనకి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత నాది. తనకి ఏ ఇబ్బంది కలిగించకుండా ఉంచవలసిన బాధ్యత నీది. అలా చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మావయ్య. ప్రేమించడం అంటే ఆ వ్యక్తి మన సొంతం అనుకోవడం, తను ఎప్పుడూ మనతోనే ఉండాలని కోరుకోవడం. ఇది కూడా ఒక రకమైన ప్రేమే.
కానీ ప్రేమించిన వ్యక్తి జీవితంలోకి అనుకోని సంఘటనలు ఎదురైనా ఎలాంటి పరిస్థితులున్నా ఆ ప్రేమను మర్చిపోకుండా ఆ ప్రేమను గెలిపించుకోవాలని, ఆ మనిషిని బాగా చూసుకోవాలని, అదే నిజమైన ప్రేమని నువ్వు నిరూపిస్తున్నావు మావయ్య. ఖచ్చితంగా నీ ప్రేమ గెలుస్తుంది. మీ ఇద్దరి భవిష్యత్తు బాగుంటుంది. ఓకే శ్రీనివాసరావు గారు, మీరు చెక్స్ అన్ని రెడీ చేయండి, నేను వచ్చి సైన్ చేస్తాను. ఇన్ని రోజులు అంటే ఇంట్లో పెళ్లి హడావుడి ఉండి ఆఫీస్కి రాలేకపోయాను. ఈరోజు నేను వస్తాను, క్లియర్ చేద్దాం. మీరు అవన్నీ ప్రిపేర్ చేసి ఉంచండి. ఉంటాను. నీలిమా, ఏంటి నీలిమా ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావు? నీకు పెళ్ళయింది, కొత్త పెళ్లి జంటంటే ఎలా ఉండాలి? ఇలా డల్గా ఉన్నావేంటి? ఇందాక కార్తీక్ రెడీ అవుతున్నప్పుడు చూశాను. మీరు బయటికి వెళ్తున్నారేమో అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి నువ్వేంటి ఒక్కదానివి ఎక్కడున్నావు? ఆఫీస్లో అర్జెంట్ పనుందంట, చూసుకోవాలని వెళ్ళారు. ఆఫీస్ వర్క్ చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా. కొత్తగా మీకు పెళ్ళయింది, అయినా మీరిద్దరూ సరదాగా అలా బయటకు వెళ్తే బాగుంటుంది కదా. కార్తీక్ ఈ మాత్రం అర్థం కాకపోతే ఎలా? నువ్వు ఉండు, కార్తీక్ ఇప్పుడే ఫోన్ చేస్తాను. వద్దు పార్థు, బయటికి తీసుకెళ్లాలని తన మనసులోంచి రావాలి కానీ ఫోన్ చేసి చెప్తే ఆలోచన రాకూడదు. పైగా ఇన్నాళ్ళు ఇష్టపడని కార్తీక్ అప్పుడు ఇప్పుడు నా కళ్ళ ముందే ఉన్నాడుగా. బయటికి వెళ్ళినా అక్కడే తనుంటాడు. ఇంకా బయటికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి? పార్థు, ఇదిగో కాఫీ. నీలిమ ఏంటి విచిత్రంగా మాట్లాడుతుంది? అయినా కార్తీక్ అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పొద్దునుంచి మాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందని మనమందరం హ్యాపీగా ఉన్నాం, కానీ పెళ్లి మాత్రమే జరిగింది, ఆ విషయం మాకిప్పుడే తెలిసిందే. నువ్వేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? పెళ్లి మాత్రమే జరగడం ఏంటి? పెళ్ళయిందంటే ఇద్దరూ కలిసి ఉండాలి కదా. ఇలా మాట్లాడుతున్నావేంటి? అన్నయ్య భానుని మర్చిపోలేనని నీలిమతో చెప్పాడంట. అందరి కోసం తాళి కట్టాను, కానీ తన కోసం కాదు అని చెప్పాడంట. నీలిమ మెడలో తాళ్ళున్నా తను ఒంటరిగానే ఉంటుంది. అదే కదా అందరికీ బాధగా ఉంది. ఏంటి, పెళ్లి చేసుకున్నా కూడా భానుని మర్చిపోలేనని చెప్పాడా? అయినా భానుని మర్చిపోమని ఎవరు చెప్పలేదు, కానీ తాళి కట్టిన భార్యని బాధ పెట్టమని ఎవరు చెప్పారు? వెంటనే ఈ విషయం అత్తయ్యతో మాట్లాడదాం పద. ఏంటమ్మా, ఆయన కార్తీక్ ఇలా మాట్లాడడం ఏంటి? అసలు ఊహించుకోవడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. పెళ్లి జరుగుతోంది అంటే నీలిమ ఎన్ని కలలు కనుంటుంది, ఆ తర్వాత జీవితాన్ని ఎంతలా ఊహించుకొని ఉంటుంది. అలాంటి అమ్మాయికి ఇలాంటి కష్టం ఎదురయిందంటే తట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుంది. విన్న మనకే ఇంత బాధగా ఉంటే ఇక నీలిమ పరిస్థితి ఏంటి? ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది వాసు? ముందు నుంచి కార్తీక్ చెప్తూనే ఉన్నాడు కదా, భానుని మరిచిపోలేను అని. తనని మరిపించడానికే కదా ఈ పెళ్లి చేస్తుంది మనం. కార్తీక్ జీవితం ఎప్పుడు ఇలా ప్రశ్నలాగే మిగులుతుంది. భానుతో పెళ్లి కూడా ఆ రోజు ఊర్మిళ వల్లే జరిగింది. అప్పుడు భాను మీద ఎటువంటి అభిప్రాయమూ లేదు. 3 ముళ్ళు వేసినా కూడా తనని ఈ ఇంటి నుంచి పంపించేయాలన్న ఆలోచనతోనే తాళి కట్టాడు. కాని తరువాత భాను చూపించిన ఆదరాభిమానాలతో తనని తన ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించాడు. అలా నా కొడుకు మారినందుకు నేను కూడా సంతోషించాన్రా. కాని తర్వాత జరిగిందేంటో అందరికీ తెలుసు. అప్పుడు తల్లి మాటకు విలువిచ్చి తాళి కట్టాడు. ఇప్పుడు తను తాళి కట్టిన భార్యను మరిచిపోలేను అంటున్నాడు. దీనికి
మన దగ్గర సమాధానం ఏముంటుందిరా? అదే కదండి నా బాధ కూడా. కార్తీక్ ని ప్రాణంగా చూసుకునే నీలిమ కార్తీక్ భారీగా ఉంటే భానుని మరిపిస్తుంది, మళ్ళీ వాడు హ్యాపీగా ఉంటాడు అనుకున్నాను. కాని తనని దగ్గర కూడా రానివ్వను అని చెప్తే నీలిమ పరిస్థితి ఏమవుతుంది? అదే కదా ఊర్మిళ, ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నీలిమ గురించి ఆలోచించు అంటే భానుని మరిచిపోవాలా అన్న ప్రశ్న వస్తుంది. భానుని ఎవరూ మరిచిపోలేమని మనమే చెప్తున్నాం. మరి నేనెలా మర్చిపోగలను అని తిరిగి మనల్నే అడుగుతాడు. మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మనమే ఇలా అనుకుంటే మరి వాడి మనసు ఎలా మారుతుందండి? ఈ విషయం గురించి ఎలా మాట్లాడాలో కూడా నాకేం అర్థం కావడం లేదు. అమ్మ మాటకి విలువిచ్చాడని ఆనందించాలా, తాళి కట్టిన భార్యతో కన్నీళ్లు పెట్టిస్తున్నాడని బాధపడాలా? నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అవును చెల్లెమ్మ, ఏ ఆడపిల్లైనా పెళ్లికి ముందు ఎన్నో కలలు కంటుంది. తీరా పెళ్ళయ్యాక అవన్నీ కలలే, జీవితంలో నిజం కావు అని తెలిసాక ఎలా తట్టుకోగలదు చెప్పు? భాను దూరమైన బాధ మనందరిలోనూ ఉంది. భాను ఎప్పటికీ తిరిగి రాదని మనందరికీ తెలుసు. కాని అలా అని నీలిమకి అన్యాయం జరగడం మనం కూడా ఒప్పుకునే విషయం కాదు. అందుకే ఎలాగైనా మాట్లాడాలమ్మా. ఆస్తి గొడవలైతే మాట్లాడచ్చు నాన్న, మాట పట్టింపులైతే ఎందుకని అడగచ్చు. కానీ ఇది మనసుకు సంబంధించింది, ఏమని మాట్లాడతాం? అత్తయ్య మాటకు విలువిచ్చి చేసుకున్నానని చెప్పాడు. తన మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో ముందే నీలిమకి చెప్పాడని తెలిసింది కదా. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడతాం? అలా అని ఒంటరిగా ఉండిపోమని చెప్దామా? అది కరెక్టేనా? నాకు పార్దుకి మనస్పర్ధలు వచ్చినప్పుడు నీలిమ ఎంత సాయం చేసింది నాకు అర్థమయ్యేలా నీలిమ చెప్పింది కదా. ఆ రోజు నీలిమ నాతో మాట్లాడకపోయి ఉండుంటే, జీవితం గురించి నాకు చెప్పకపోయి ఉంటే నేను పార్దుకి దగ్గర అయ్యేదాన్నే కాదు. మా మధ్య గొడవల్లా మారిపోయేవి. మేమిద్దరం విడిపోయేవాళ్ళం. మమ్మల్ని కలిపిన నీలిమ ఈరోజు ఇలా ఒంటరిగా మిగిలిపోతుందంటే చూస్తూ ఊరుకోవడం కరెక్టేనా? అదే కదా నా బాధ కూడా. ఇంత సెన్సిటివ్ విషయాన్ని ఎలా మాట్లాడాలి? నా మనసులోకి తీసుకోలేకపోతున్నానమ్మా. నన్నేం చేయమంటావని కార్తీక్ నన్ను అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. అదేంటి ఊర్మిళ, తల్లివి నువ్వే ఇలా మాట్లాడితే ఇంకా కార్తీక్తో ఎవరు మాట్లాడగలరు? అవునమ్మా, నువ్వే ఏదో ఒకటి చెప్పాలి. నేను తల్లిని. బిడ్డ ఆకలి తెలుసుకుని అన్నం పెట్టగలను. వాడి మనసుని తెలుసుకొని వాడికిష్టమైన అమ్మాయిని వాడి జీవితంలోకి తీసుకురాగలను. కాని మనసులో భానుని మర్చిపోలేను అంటే సమాధానం అసలెలా ఉంటుంది? వెళ్ళిపోయిన భానుని తీసుకురాలేను కదా. అలా అని నీలిమని చూసినప్పుడల్లా మన వల్లే తనకు అన్యాయం జరిగిందేమో అన్న భావన కూడా వస్తుంది. ఈ రెండు నాకు కష్టంగానే ఉన్నాయి. చూడు చెల్లెమ్మ, ఈ సమస్య దేవుడి మీద వేసేది కాదు, మనం పరిష్కరించాలి. మనమిలా బాధపడుతూ ఉన్నంత వరకు మనకే ఆలోచన రాదు, మనమేం చేయలేం. పిల్లలకి సమస్య వచ్చినప్పుడు పెద్దవాళ్ళం మనమే సరిచెయ్యాలి. అది ఎలా అన్నంత వరకు ప్రశ్నగానే ఉండిపోతుంది. ఎందుకు చెయ్యలేము అని అనుకుంటే దానికి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. మనమందరం ప్రశాంతంగా ఆలోచిస్తే తప్పకుండా ఏదో ఒక పరిష్కారం దొరికి తీరుతుంది. దీనికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ పని చేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకటవుతారని నాకు నమ్మకం ఉంది. చెప్పు పార్థు, అది ఏదైనా సరే తప్పకుండా చేద్దాం. ఏంటది? అత్తయ్య, కార్తీక్ మనతో ఉన్నంత వరకు అనుక్షణం భాను ఊహే ఉంటుంది. ప్రతి క్షణం మనం అందరం తన బాధను చూస్తూ బాధపడతాం. అయితే ఏం చేద్దాం? మనమందరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా? మనం వెళ్ళిపోతాము అంటే కార్తీక్ ఊరుకుంటాడా? చెప్పొద్దండి. వాళ్ళిద్దరూ కలవడం కోసం మనమందరం ఎటైనా వెళ్ళిపోదాం. అప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి తప్పకుండా ఒకటవుతారు. నేను కోపంలో ఉన్నప్పుడు భాను దూరంగా వెళ్ళిపోతేనే కదా భాను గొప్పతనం ఏంటనేది నాకు తెలిసింది. అందుకే కదా
ఆ తర్వాత తన కోసం నేను అంతలా తప్పించాను. అలా అనుకుంటే అన్నయ్య మన గురించి ఆలోచిస్తాడు, కానీ నీలిమకి ఎలా దగ్గర అవుతాడు? అవునత్తయ్య, మనం దూరంగా వెళ్ళడం కాదు, కార్తీక్ని దూరంగా పంపించేద్దాం. ఈ ఇంట్లో ఉన్నంత వరకు ప్రతి చోట కార్తీక్కి భానుయే కనిపిస్తుంది. భాను జ్ఞాపకాలే కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. అందుకనే కార్తీక్ని నీలిమని దూరంగా పంపించేద్దాం. అక్కడ నీలిమ మాత్రమే ఉంటుంది. బాధనైనా ఆనందానైనా ఏదైనా సరే నీలిమతోనే పంచుకోవాలి. నీలిమ చెప్పే ధైర్యం కానీ, నీలిమ ఇచ్చే ఓదార్పు కానీ కార్తీక్ మనసు మారుస్తుంది. తప్పకుండా తన గురించి ఆలోచించే మనిషిని తన జీవితంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వస్తాడు. మంచి మాట చెప్పావు పార్దు. అందరికీ దూరంగా ఉంటే ఖచ్చితంగా నీలిమకు దగ్గరవుతాడు. కానీ అన్నయ్య వెళ్ళడానికి ఒప్పుకుంటాడా? ఎలా పంపిస్తాం? కార్తీక్ ఇంటి నుంచి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. దానికి ఒక ఐడియా ఉంది. నీలిమ అమెరికా నుంచి వచ్చి చాలా రోజులైంది కదా, అందుకే నీలిమ నువ్వు కొన్ని రోజులు అమెరికాలో ఉండండి. తనకి తన ఊరిని చూసినట్టు ఉంటుంది. నువ్వు అక్కడ చదువుకున్నా కాబట్టి ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. రొటీన్ లైఫ్ నుంచి కొంచెం దూరంగా ఉంటే మీ ఇద్దరికీ కాస్త ప్రశాంతంగా ఉంటుందని ఏదో ఒక రకంగా చెప్పి ఒప్పిద్దాం. వాళ్ళిద్దరినీ అమెరికా పంపించేద్దాం. అక్కడ కొంతకాలం ఉన్నాక నిర్ణయాలు మారతాయి, వాళ్ళ అభిప్రాయాలు కూడా మారతాయి. ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. ఆలోచన కరెక్ట్గానే ఉంది, కానీ కార్తీక్ ఒప్పుకుంటాడు అన్న నమ్మకం నాకు లేదు. లేదు డాడీ, అన్నయ్యని ఎలాగైనా ఒప్పిద్దాం. మనకి నిజం తెలుసు అన్న విషయం తెలీదు కాబట్టి ఇది ఏది తెలియనట్టుగానే క్యాజువల్గా పంపిస్తే సరిపోతుంది. చాందిని చెప్పింది 100% కరెక్ట్. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని పంపించాల్సిందే. నిజమే, చిన్నవాళ్ళైనా గొప్పగా ఆలోచించారు. నాన్న, నువ్వు వెంటనే టికెట్లు బుక్ చేసే పనేదో చూడు. వాళ్ళు ఇక్కడి నుంచి ఎంత త్వరగా అక్కడికి వెళ్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. అలాగే నాన్న. మురారి గారు, మీ అక్క జయప్రద గారు ఎలా ఉన్నారు? నువ్వు ఇవన్నీ అడుగుతున్నావంటే నీకు గతం మొత్తం గుర్తొచ్చినట్టే కదా.